ఒంటి మీద ఆర్పుతున్నాడు సిగరెట్ని. మనల్ని ఏం చేస్తాడో ఏమో. ఒరే 5 నిమిషాలరా, ధైర్యం తెచ్చుకో. హలో, 1 నిమిషం. 1 నిమిషం కాదు 10 నిమిషాలు ఉంటాను. ఏంటో చెప్పు. ఈ లవ్ గ్రీటింగ్ కార్డు మీ చెల్లెలకి ఇచ్చేయండి. ఎవరు చెల్లెలకిరా? ఏమండి, ఎవరి చెల్లెలకి అయితే మీకెందుకు ఇస్తాం చెప్పండి? మీ చెల్లెలకేనండి. త్వరగా తీసుకోండి, నా ధైర్యం 5 నిమిషాలు ఉంటుంది. తీసుకోండి. ఇలా కొట్టే పనులన్నీ నా దగ్గర పెట్టుకోకుండా. ఇవ్వడానికి వచ్చిందే నేను. ఇవ్వమని చెప్పింది అదిగో అక్కడ నుంచి నాడే పెద్ద రైల్లో వెనక్కి చేతులు కట్టుకుని. అక్కడ చూపించండి మీ కోపాన్ని. పోరాపో, ఈ రోజు నీకు బాగా ఉందిలే. ఏరా, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లని లవ్ చేస్తానని నా చేతికే నువ్వు కాడిస్తా. నీకు బుద్ధి చెప్తే కానీ. హలో, ఎందుకండి ఆయన కొట్టబోతున్నారు? ఎందుకన్నయ్యా? ఏంటి నీకు తెలీదు? తెలియకేగా అడిగాను. అదేం లేదు, వీళ్ళ చెల్లెలకి అన్నయ్య లవ్ గ్రీటింగ్స్ ఇమ్మన్నాడు, అందుకని కోపడి కొట్టబోతున్నాడు ఈయన. హలో, తను మీ చెల్లెలకేగా లవ్ లెటర్ ఇచ్చాడు, అదేమైనా మీకిచ్చాడా? అది ఓ మగాడు ఇంకో మగాడికి ఇస్తేనే తప్పు, ఓ ఆడపిల్లకిస్తే తప్పేం లేదు. అయితే నేను నన్నేం అడగాలనుకుంటున్నారో అర్థమైంది. నేను నీకు లవ్ లెటర్ ఇస్తే మీ అన్నయ్య నన్ను వదిలేస్తాడా అనేగా అడగాలనుకున్నారు. అటువంటి ఛాన్స్ మీకు లేనే లేదు బాసు. ఎందుకంటే నాకు మా మావయ్య బాలకృష్ణ ఉన్నాడు. వీడికి ఇటువంటి సాంగా? పార్వతి బతుకు బస్ స్టాండ్, దీనికన్నా చావచ్చు. చూడండి సార్, నా అన్నయ్య ఎంత జెన్యూన్ గా మీ దగ్గరకు వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడో ఆ ధైర్యాన్ని మీరు మెచ్చుకోవాలి. ఎందుకంటే ధైర్యమే పురుష లక్షణం. నువ్వే అన్నావుగా ధైర్యమే పురుష లక్షణం అని. నీ అన్నయ్య ఇలా ముక్కలు చేస్తాడా ఇటుకల్ని? 6 వద్దు 3 వద్దు, 2 ఇటుకల్ని పగలగొట్టమని చూద్దాం. కాదు రాన్నా, ఒకటే. తను గెలిస్తే నేను చీర కట్టుకుంటా, ఓడిపోతే మీ అన్న కట్టుకుంటాడా? అన్నయ్య వెళ్ళన్నయ్య. ఆగన్నా, ఎక్కడికి వెళ్తున్నా? విరగ్గొట్టడానికి. అదేమన్నా అప్పడం అనుకున్నావా? ఇటుకరాయి మాకు దేవుడు, దాన్ని మేము విరగొట్టమని చెప్పి కాముగా వచ్చేసాయి. చేతులు విరగొట్టుకో. వెళ్ళన్నయ్య. పొమ్మంటున్నానా? అసలు నీకు చంపేస్తా. అన్నింటికి రెచ్చగొడతావు. దేవుడా, ఏంటి తెలిసిందా? నువ్వు ఇటుకలు మాత్రమే పగలగొడతావు, నా అన్నయ్య ఎదుటివాడు బుర్ర కూడా పగలగొడతాడు. ఏంటి చూస్తావా? ఏదో ఓడిపోతే చీర కట్టుకుంటానన్నావు, కట్టుకుంటావా? ఏం తల్లి, అన్నగారి స్ట్రక్చర్ కి నైట్ సూపర్ గా ఉండదా? అది రోజ్ కలర్ తో. ఇక్కడ జరుపుకుంటున్న మహిళా దినోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన
కాలేజ్ నిర్వాహకులకు, అలాగే విద్యార్థులకు, వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రులకు ముందుగా నా ధన్యవాదాలు. మహిళలు దేశానికి కళ్ళు అంటారు, కానీ నా దృష్టిలో మాత్రం మహిళలు మన నేల వంటివారు. ఈ భూమి పలు అద్భుతమైనటువంటి పెన్నిధుల్నిచ్చింది. ఆ విధంగా ఇచ్చిన పెన్నిధులే ఈ మహానాయకులందరూ. 100 సంవత్సరాలు దాటి ఈనాటికి వారందరూ ఒక చరిత్రగా మన మధ్య నిలిచి ఉన్నారంటే అందుకు వారి జీవితంలో ఉన్నటువంటి మహిళలే కారణం. ఆనాటి స్త్రీలకు మనసులో ధైర్యం ఉంది, కానీ ఈనాడు అది లేదు. ఈనాడు సమాజంలో స్త్రీలను బాధించే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక ఆడపిల్లకి లవ్ ప్రపోజ్ చేసి కాదంటే ప్రేమికుడు చంపుతున్నాడు, సరే అంటే కన్నవారు చంపుతున్నారు. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉండాలి. అటువంటి ధైర్యం ఉన్న ఓ అమ్మాయి వల్లే ఈరోజు మీ ముందు నేను ప్రాణాలతో ఉన్నాను. మన దేశంలో నిటారుగా పెరిగే చెట్టుని, నిజాయితీగా బతికే మనిషిని ఎదగనివ్వరు, బతకనివ్వరు, నరికేస్తారు. నేనలా నిజాయితీగా బతకడం వల్ల కొందరు సంఘ విద్రోహులు నన్ను చంపబోయారు. అప్పుడు ఒకే ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి నన్ను కాపాడింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ కాలేజీలోనే చదువుతోంది. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మీరే, లేవండి. ఈ అమ్మాయి ధైర్యానికి కారణం ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. సార్ మీరే కొంచెం లేవండి. మీలాంటి ఒక అన్నో, తమ్ముడో, లేక తండ్రో, భర్తో ప్రతి ఆడపిల్లకి ఉండాలి లేదా దొరకాలి. దిష్టి, వీధి వాళ్ల దిష్టి, చూసిన వాళ్ల దిష్టి, చూడని వాళ్ల దిష్టి, చూసి చూడని వాళ్ల దిష్టి, గుడ్డి వాళ్ల దిష్టి కూడా. పాపిష్టి వాళ్ళు, పనికిమాలిన వాళ్ల దిష్టి, మొత్తం అందరి దిష్టి కళ్ళు పటపటమని పేలిపోవాలి. దిష్టి మొత్తం పోవాలి. ఉమ్మే అన్నయ్య, ఇదంతా ఎందుకు తల్లి? నీకు తెలీదు, ఈ రోజు కాలేజీలో అమ్మాయిలు మొత్తం నిన్నే చూస్తున్నారు. వాళ్ళంతా చూసి ఏం ప్రయోజనం? చూడవలసిన పిల్ల చూడలేదే. చూడవలసిన పిల్ల చూసింది, అది నేను చూశాను. తను చూసిందా? అవును. అందరితో వదిలేద్దాం అమ్మా. అలా వదలడం కుదరదు. రేపు వెళ్తున్నావు, హాయ్ చెప్తున్నావు. బాయ్ చెప్పమంటే చెప్తాను, హాయ్ వద్దురా. హాయ్ చెప్తావు. అయ్యో బాబోయ్! ఏంటి అన్నయ్య? అన్నయ్య? అవును అన్నయ్య. ఎవరు నిన్ను కాదన్నారు? వాళ్ళ అన్నయ్యరా. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళి హాయ్ చెప్పు. రావద్దు, అక్కడే ఉండు, వెళ్ళు. అన్నయ్య, ఇది సరైన ఛాన్స్. వెళ్ళి హాయ్ చెప్పు. చెప్పాలా? చెప్పన్నయ్యా. చెప్పరా? ఏంటి చెప్పరా? చెప్పు చెప్పు అని చెప్తున్నాను కదా, మరి ఇంకేంటి? చెప్పన్నయ్యా. పో, ధైర్యంగా చెప్పు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్. ఇవరా. బాగా చల్లగా ఉంది కదా? ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఉందిగా కొత్తగా, అలాంటిదే ఇక్కడ కూడా ఉంది. అదే చెప్పబోయాను బాబు. అయ్యగారి పేరు సోమశేఖరం. మన సెషన్స్ కోర్టులో జడ్జిగా ఉన్నారు. వీళ్ళ అబ్బాయి పేరు కృష్ణవంశీ. ఆయన కూడా అదే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. త్వరలోనే వాళ్ళ నాన్నగారులాగా జడ్జి అవుతారు. అబ్బాయి బంగారం. ఆయన మన ఊరికి ఉత్సవం చూడడానికి వచ్చినప్పుడు నిన్ను, మీ చెల్లెల్ని చూశారట. నీ చెల్లెలు బాగా నచ్చిందట. అందుకే వీరబ్బాయికి మీ చెల్లెల్ని అడగడానికి వచ్చారు.
ఏంటని ఆలోచిస్తున్నావు? మంచి విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కళ్ళు మూసుకుని ఒప్పేసుకో. మాట్లాడు. ఇదేమన్నా నిమిషాల మీద నిర్ణయం తీసుకునే విషయమా? అయినా పెద్దవాడిని నేనున్నాను కదా, చిన్నవాడు నోరు మూసుకొని ఉండు. ఏం లేదయ్యా, మీరేదో కోర్టులో పెద్ద జడ్జిగా ఉన్నారని శేషయ్య చెప్పాడు. అది మేము నమ్ముతాం. మీరు తలుచుకుంటే పెద్ద జమీందారుల పిల్లనో పెద్ద ధనవంతుల పిల్లనో చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి ఏమీ లేని నా మనవడి చెల్లెల్ని అడుగుతా ఉండారు. అందుకే కొంచెం అనుమానంగా ఉంది. ఆయన చెప్తున్నట్టు నా కొడుక్కి పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళకి డబ్బు, పదవి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ న్యాయం, ధర్మం లేవు. అవి నీలో ఉన్నాయి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మీరు నా గురించి ఇలా చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో మీరు ఉన్నతమైన వారు, అర్హత ఉన్నవారు. మీతో సంబంధం కలుపుకోవడం నాకు సంతోషమే. కానీ అంతకు ముందుగా మీ కొడుకు గురించి పూర్తిగా తెలుసుకునే ఓ నిర్ణయానికి రావాలి. ఏంట్రా మన మొహం మీదే వీడిలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. పెళ్లి జరగక ముందు 100 సార్లు ఆలోచించవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. అందుకేనయ్యా. తప్పకుండా తెలుసుకోండి. మీకు గుడి కోర్టు అయితే వాడికి కోర్టే గుడి.